కొంతమంది మందిరానికి వస్తారు, దిక్కులు చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ కూడా పట్టుకుంటారు, వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నిన్ను చూసి ఎవరు ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు అభ్యంతరంగా ఉన్నావు, ఇతరులకు నువ్వు చాలా ఇబ్బందికరంగా ఉన్నావు. ఉంటావా? ఆశీర్వాదకరంగా ఉండు, అంతేగాని అభ్యంతరంగా కాదు. నిన్ను చూసిన వారు నీలో ప్రభువును చూడగలిగేలా జీవించాలి, అంతేగాని వేరే లాంటి లక్షణాలు కాదు. నేను అందరి వాడిలా ఉండకూడదు, నేను ఒక సెపరేట్గా ప్రత్యేకంగా ఉండాలి, నేను చాలా గొప్పని అనిపించుకోవాలి. ఈ రోజుల్లో యవనస్తుల యొక్క మనస్తత్వాలు ఇక్కడ మనకు 5కు చూపిస్తూ ఉన్నాడు. ఫెయిల్యూర్స్ రావడానికి మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేయండి. కారణాలు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆసక్తి లేకపోవడం ప్రధాన కారణం. రెండోది, కూర్చోవలసిన స్థలంలో కూర్చోకపోవడం. కూర్చోవలసిన స్థలంలో నువ్వు కూర్చోకపోతే జీవితం పడిపోయే ప్రమాదం, నీ కాలు జారిపోయే ప్రమాదం. నువ్వు ఎవరైనా సరే, నేనైనా